సార్ లెక్కన ఇక్కడ సమ్మక్క నీళ్ళు గైస్, అక్కడ వచ్చి సారక్క నీళ్ళు. కోతలు ఉన్నాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అంజలి మోహన్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి సమ్మక్క సారక్క దర్శనాలు అయితే మంచిగా జరిగినాయి. ఇక భోజనం ఇట్లా చేసినాం, రెడీ అయినాం, ఇక ఇంటికి బయలుదేరుతున్నాం. లగేజ్ మొత్తం బయటికి తీసుకుపోయిండు. మేము వచ్చేసి రూమ్లో ఉన్నాం. రూమ్ వచ్చేసి అయితే మంచిగా ఉన్నది. మీకు కూడా వచ్చి ఉండొచ్చు, టెంపుల్కి దగ్గరలేని. ఇప్పుడు లగేజ్ పట్టుకొని తీసుకుపోతాను కార్లకి. మేమైతే సమ్మక్క జాతరలో తీసుకున్న రూమ్ వచ్చేసి అయితే 2000. ఇప్పుడు ఖాళీ చేసేసినాం, ఇంటికి బయలుదేరుతాను. ఎట్లా వచ్చినాం ఎట్లా ఉండే అట్లనే ఉన్నది. ఇప్పుడైతే ఇక బయలుదేరినాం గాయస్. ఇప్పుడు టెంపుల్ ముందు నుంచి అయితే ఇక మేము వెళ్తాం. నేను డ్రైవింగ్ చేస్తాను. తామును మేము రూమ్ వచ్చేసి ఇక్కడనే తీసుకున్నాం. అక్కడ నంబర్ ఇచ్చిండే కదా, అక్కడనే. ఇప్పుడైతే ఇక చిలకల గుట్టకి పోయి అక్కడ నుంచి వాటర్ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరుతాం. అందుకోసమే ఇప్పుడు చిలకల గుట్టకే వెళ్తున్నాం గైస్. మీకు కూడా చూపెడతా చిలకల గుట్ట వాటర్. ఇట్లా చూస్తేనే అక్కడ మీద నుంచి కొండ కనబడుతుంది, మంచిగా అనిపిస్తాయి అక్కడ వ్యూ వచ్చేసి. ఇప్పుడైతే గాయస్ మేము చిలకల గుట్టకే వెళ్తున్నాం. చూడండి ఆ గుట్ట కనబడుతుంది కదా, అక్కడనే ఆ వాటర్ వస్తాయి. వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది చూస్తే. అక్కడి నుంచి వాటర్ తీసుకొని బయలుదేరుతాం. మరి అక్కడి నుంచి వస్తుంది సమ్మక్క, అంత పైనుంచి. ఇగో కోతి ఎంత మంచిగా చూస్తుండ్రు. మన టామ్ గారు తరుగుతాడని పక్కన కారు చాలించన్న. ఇప్పుడు నీళ్ళు తీసుకొని బయలుదేరుతాం గైస్. నీళ్ళకే అయితే వెళ్తాను. చిలుకల గుట్టకి వచ్చిన వాటర్ చూడండి, ఎప్పటికీ వాటర్ ఇట్లనే చాలా ఉంటాయి. చెప్పులు పెడతాను. మనం మీకు ఇక్కడి నుంచే కదా తీసుకువెళ్ళినా మా సార్. మరి అట్లా రెండుకే నుంచి వస్తానే కదా, ఇట్లని కూడా రెండుకే నుంచి అట్లా తీసుకుపోయినా మేము. అట్లా అనిపిస్తాను. వాటర్కి అయితే వెళ్తాను మెల్లగా. నాని అట్లానే రెండుకే నుంచి వస్తాయా సార్ లెక్కన. ఇక్కడ సమ్మక్క నీళ్ళు గైస్, అక్కడ వచ్చి సారక్క నీళ్ళు. 2 బాటిల్ రించుకుంటాం. మమ్మల్ని నీళ్ళు లాగలేదని వేయింది నీళ్ళలాగా. తాగినావా? కోతలు ఘోరంగా ఉన్నాయి లోపట్ల. అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి. కోతలు ఉన్నాయి. దేవుని నీళ్ళు కొండ మీద నుంచి వస్తాను. ఏమైంది? పప్పడా నువ్వేమట్లా నీళ్ళు తీసుకురాని వేయండు. ఈ కోతల వల్ల భయమే, నేను ఇక్కడనే ఆగిన. సారక్క నీళ్ళు. ఇక్కడ చెట్టు పైన అన్ని కోతులు ఉన్నాయి. లడ్డు కోతులు ఉన్నాయి బేట.
రాను రా. సమ్మక్క సారక్క వాటర్స్ ఈ సైడ్ నుంచి సమ్మక్క, ఆ సైడ్ నుంచి సారక్క వాటర్ వస్తున్నాయి. అది మేమైతే రెండు నీళ్ళు బాటల్లో రింపుకున్నాం. ఒకటి సమ్మక్క నీళ్ళు, ఒక సారక్క నీళ్ళు. ఇక్కడ ఉన్న అమ్మ చెప్పింది సారక్క నీళ్ళు అట రెండు. ఈ గుట్ట మీద నుంచి తల్లి వస్తుంది, కొండ మీద నుంచి. ఇక్కడ మంచిగా అనిపిస్తుందని కొంచెంసేపు ఆగినాం కదా. మూత నా దగ్గర ఉండిపోయింది. పెట్టుకుంటాం. ఈ నీళ్ళని చూసుకుంటే ఏం చేయాలి ఏం అర్థమవుతుంది. బొట్టు పెట్టుకుంటున్నాం మేము. 12 నెలలు ఇట్లానే వస్తూనే ఉంటాయి కదమ్మా. ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మమ్మీ ఇంత లోపల నుంచి వాటర్ ఇట్లా వస్తాను. పెట్టుకోవాలి. తల్లి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టుకోవాలి. పైసలు వేసినా తీసుకున్నాము, నీళ్ళు తాగినాము, చాలాసేపు కూర్చున్నాము, అమ్మటోని ముచ్చట పెట్టుకుంటా. ఇప్పుడైతే బయలుదేరుతాను. దానాని అంత దూరం నుంచి వచ్చిన సంతోషం మొత్తం ఇక్కడతో ఎండింగ్ అన్నమాట. మంచిగా అనిపించింది అసలు. చెప్పులు ఎక్కడ ఇచ్చినా లాంటి చెప్పులు తీసుకురా బేట. నేను అక్కడనే మర్చిన. ఎంత పుణ్యం చేసుకుంటే మేడారం వస్తాము కదా. ఎంత పుణ్యం చేసుకుంటే ఇక్కడ దాకా వస్తాము నిజంగా. ఆ నీళ్ళందుతే ఎక్కడ లేనిది ఏందో సంతోషం. ఎంతసేపు వండుకుంటే చూసుకుంటూనే ఉండాలి. ఎట్లా నీళ్ళు వస్తానే ఇట్లా ఘోరంగా చల్లగా ఉంది. నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన, చిలుకల గుట్ట లెక్క నీళ్ళు వస్తాయి అని. అవైతే నీళ్ళు పైప్ లైన్ నీళ్ళు ఉండే, లీకేజ్ వల్ల వస్తుండే. అందుకోసం ఇవి అయితే చిలుకల గుట్ట నీళ్ళు గైస్. అవుతానే మంచిర్యాల క్రాస్ అవుతాను. మామూలు బజ్జోని లేచింది, వడ్డు అయితే ముందుగానే లేచిండు. చూడండి, కంటిన్యూ డ్రైవింగ్ చేస్తాడు. ఒక షార్ట్ కట్ రోడ్ దొరికింది మాకు, దాంతో
మంతనేనా డైరెక్ట్ మంతని నుంచి డైరెక్ట్ మంచిర్యాలకి వేస్తే తొందరగా వచ్చేసినాం. ఇక మేమైతే సాయంత్రమే అవుతుంది మాకు చేరుకోదు, 6 అట్లా కావచ్చు. ఈ దర్శనాలు అయినాయి, దర్శనాలు అయ్యి ఇక ఇంటికి వెళ్తానమైతే ఆ సంతోషమే వేరు. ఇక్కడ నుంచి జాతరకు వెళ్ళి ఆడవిడి వేరే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అబ్బా ఎప్పుడు రిలాక్స్ అవుతామా అని మళ్ళా అంటే ఫుల్ టైర్డ్ అయి ఉన్నారు. అందువల్ల స్వీట్ కార్న్ కొనుక్కుంటాం. లడ్డు మమ్మల్ని కోసం స్వీట్ కార్న్ కొంటున్నా. ఇక్కడ ఆగినాం. ఇప్పుడు చంద్రపూర్ వచ్చేసైతే 134 కిలోమీటర్స్, అంటే 100 కిలోమీటర్స్ మాకు రాజురా వచ్చేసి. నేనైతే మంచిగా మేడారం అంటున్నా, ఈ వేములవాడలో అయితే మస్తు అవి రింపుకున్న బ్యాంగిల్స్. నాకు వేములవాడ వెళ్తే బ్యాంగిల్స్ పిచ్చి తాకుతుంది, గాజులు కావాలి కంపల్సరీ. నన్ను చూసి మా మమ్మల్ని కూడా, మమ్మల్ని చూపెట్టు, మా మమ్మల్ని కూడా నా లెక్కనే పిచ్చి ఉన్నది, గాజుల పిచ్చి. ఏం లేదు కానీ మేము మొత్తం గాజుల షాపింగ్ చేసినాం ఈసారి. మమ్మల్ని నేను ఘోరంగా గాజులు కొనుక్కున్నాం ఇద్దరం. అయితే మేము బెల్లంపల్లికి చేరుకున్నాం. ఈయనైతే ఛాయ్ తాగేదానికి వెళ్ళిండు. నేను ఇక్కడ ఆంజనేయ స్వామికి మంచిగా పెయింటింగ్ చేసిండు. చూస్తానా ఎంత మంచిగా పెయింటింగ్ చేసిండు, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత చేసిండో. పెయింటింగ్ వచ్చేసి అయితే మంచిగా చేసిండు, మీకు కూడా చూపెడితే చూడండి ఎంత మంచిగా కలరింగ్ చేసిండు. పెయింటింగ్ వచ్చేసి మీద జెండా పెట్టిండ్లు. ఎన్ని అద్దుల నుంచి చేస్తాను. మనం ఎమ్మలవాడకు మోంగా కదా లడ్డు కట్టి ఉండే, మొత్తం కవర్తో మొత్తం కట్టి ఉండే. మేము అనుకున్నాం కూడా ఏదైనా పని నడుతుందేమో అని కదా బేట. మంచిగా ఉన్నది. నేను ఆ రోజు చూసిన, అందుకోసమే నేను పప్పకి దూరం నుంచే చెప్తానా కలరింగ్ చేసినట్టున్నలా. అసలు ఎంత ఇట్లా చూసుకుంటుంటేనే చూస్తా కొద్ది చూసుకుంటూనే ఉండాలి ఇట్లా అనిపిస్తుంది. అంత మంచిగా కలరింగ్ చేసి, కలరింగ్ వచ్చేసి సూపర్ చేసి. 4 days కానీ ఎన్ని వదిలేతుందో బేట. ఇంకా అట్లా కూడా కొంచెం కొంచెం ఉన్నది వర్క్, అలాది పని చేస్తూనే ఉన్నారు. 3 days ఇంత ఎండలు ఎట్లా చేస్తానులో గ్రేట్ అనాలి. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి శివునిది ఉన్నది. శివుని కలరు పర్పల్ వేసిండు. బ్లూ ఉంటే మంచిగా ఉండు, కానీ మంచిగా కనబడుతుంది. ప్రతి సంవత్సరం మేమైతే బెల్లంపల్లిలో మామిడికాయలు కొనంది అస్సలు వెళ్ళము, ఎందుకంటే అంత మంచిగా ఉంటాయి ఇక్కడ మామిడికాయలు. ఇప్పుడైతే ఈయన వెళ్ళిండు, ఇంకా వస్తలేడు. నేను చూస్తాను ఈయన కోసమే. ఈయనకి ఇక్కడ మామిడికాయలు అంటే చాలా ఇష్టం. ఒక్కోటేసారి ఇట్లా 10 కిలోలు కూడా కొనుక్కున్న రోజులు ఉన్నాయి. పిల్లలకైతే బాగా ఇష్టం, అందుకోసము వీళ్ళు కూడా చూస్తాను. పప్ప ఇక్కడ మామిడికాయలు దొరుకుతాయి కదా, కొను అని. ఆ రోజు మేము జాతరకు వెళ్తుండే, ఆ రోజు కూడా ఉండే ఈయన కొంటామన్నారు. కానీ ఇప్పుడు అదంతా జాతరలో తిరుగుడు, మళ్ళీ అవి పట్టుకొని తిరుగుడు అవన్నీ పలిగిపోతాయని నేనైతే అద్దన్నా. అందుకోసం ఇప్పుడు వెళ్ళంగా ఇంటికి తీసుకొని అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి కనబడతాను మంచిగా. ఈయన వస్తాడు, చూపెడతాను. మంచిగా ఉన్నాయి. 3 కిలోలు తెచ్చింది. 3 కిలోల 2 వేరు వేరు సార్. వా మంచిగా మండి ఉన్నాయి. రసం కోసం రసాలకి అయితే చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి లేవా? అయ్యో మంచిగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఎట్లా 10 కిలోలు కొనుక్కొని పోతుండే. అప్పుడు ఇప్పుడు మరకలు ఉన్నాయి, కొంచెం వర్షాలు పడ్డాయి కదా దానివల్ల. సరే మళ్ళీ ఒకసారి రాబడుతుంది కొనుక్కొని చూడవు అంటే మంచిగా కొనుక్కుంటాం. ఈ సీజనే అది, మామిడికాయలు తినే సీజన్. ఇప్పుడు ఇక్కడికి కూడా కొన్ని మామిడికాయలు తీసుకురాని అయితే వెళ్ళిండు, ఎందుకంటే మామిడికాయలు బాగా కొంటాడు ఈయన. ఇక్కడ కూడా మంచిగా కనబడ్డాయి అయితే ఆపేసి వెళ్ళిండు. ఇప్పుడైతే మేము రైల్వే గేట్ వరకు చేరుకున్నాం, రాజులకు చేరుకున్నట్టే.
కానీ మేము మోంగా కూడా ఇట్టనే ట్రైన్ మమ్మల్ని ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా అట్లానే. అందుకోసం ఇప్పుడు చాలాసేపు అవుతుంది ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఆ ట్రైన్ వచ్చినాక అయితే ఇక వెళ్తాం. చూస్తున్నాం ఇట్లోనే వస్తుందా ఇట్లోనే వస్తుందా అని. ఇక వచ్చినాక ఉన్నది అసలు. ఫైనల్ ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. మేమైతే ఈ ట్రక్ వెనుక ఫాలో అవుతాను. బైక్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళినాక మొత్తం క్లియర్ అయింది. మా రూట్ అయితే క్లియర్ అయింది. మేమైతే వెళ్తాను. సన్సెట్ చూడండి, సాయంత్రం సన్సెట్ వచ్చేసి అమ్మో కొద్ది కళ్ళ పంటి కొడతలేదు. ఇప్పుడు ఇంటికి చేరుకుంటాం. ఇలా వ్లాగ్ వచ్చేసి ఇంతే. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. అలానే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.